ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే క్షేత్రస్థాయిలో సలహాలు సూచనలు ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం కోసం ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది. చిత్తూరు జిల్లాలో ప్రధాన పంట అయిన మామిడిలో నాణ్యత గల ఉత్పత్తులు తక్కువ ఖర్చుతో చేయడానికి ఉద్యాన శాఖ సరైన సలహాలు అందిస్తుంది. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ హార్టికల్చర్ సాగులో మెలకువలు పాటించి నాణ్యత గల ఉత్పత్తులు ఎగుమతి చేసుకునేలా చూడాలి. చిరుధాన్యాలను మరింతగా ప్రోత్సహించేలా రైతులు సహకరించాలి. క్షేత్రస్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహించినప్పుడు ఆదర్శ రైతులను కూడా పిలిపించి వారి అనుభవాలను రైతులకు తెలిపితే బాగుంటుంది. జాయింట్ కలెక్టర్ చిత్తూరు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా లాభసాటిగా చేసేందుకు క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో వివిధ శాఖలకు చెందిన వారిని ఉద్యోగులుగా నియమించి సలహాలు సూచనలు ఇప్పించడం జరుగుతుందని, తద్వారా నాణ్యమైన ఉత్పత్తులు పెంపొందేందుకు వీలు ఉంటుందని, అదేవిధంగా రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి రామచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సమావేశపు మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో మామిడి ప్రధాన పంటగా ఉంటుందని, ఇప్పటికే రానున్న మామిడి సీజన్కు సంబంధించి ఉద్యానవన శాఖ అధికారుల అవగాహన సమావేశాలను నిర్వహించడం జరిగిందని, మంచి ఉత్పత్తులు సాధించి తద్వారా ఎగుమతి చేసి మంచి ధరలు పొందేలా అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా సాధిస్తున్న పంటలకు ఇప్పటికే మార్కెటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని మరింతగా విస్తృత పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక పద్ధతి ప్రకారం ఉత్పత్తి సాధించేందుకు కష్టపడాలని, అదేవిధంగా గిట్టుబాటు ధర వచ్చేంత వరకు అధికారుల సూచనల మేరకు యాజమాన్య పద్ధతులను పాటించకపోవడంతో కోత దశలో మరింత జాగ్రత్తగా తీసుకోవాలని అన్నారు. పీఎంకే ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి మరింత అవగాహన కల్పించి పంట మార్పిడికి ప్రధానంగా కృషి చేయాలని, అదేవిధంగా మంచి దిగుబడులు వచ్చేందుకు సలహాలు సూచనలు క్షేత్రస్థాయిలో ఇవ్వడం జరుగుతుందని, వాటిని క్షేత్రస్థాయిలో మరింత క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిని మురళీకృష్ణ మాట్లాడుతూ రైతుల భరోసా కేంద్రాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, నానో ఎరువులు వినియోగం గురించి మరింతగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. శాంతిపురం మండలంలో ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా రాగి పంటను వేయడం జరిగిందని, అధిక దిగుబడులు రావడం జరిగిందని, రాగి పండించడంలో అధిక దిగుబడులు సాధించిన రైతును ప్రోత్సహిస్తూ సర్టిఫికేట్ అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీ మార్కెటింగ్ పరమేశ్వర్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని శోభారాణి, మైక్రో ఇరిగేషన్ అధికారి వెంకటరామరెడ్డి, ఇరిగేషన్ ఏసీ విజయ్ కుమార్ రెడ్డి, డ్వామా ఏపీడీ ఉమాదేవి, శాస్త్రవేత్త రెడ్డి రాము సభ్యులు రత్నారెడ్డి, శివప్రకాష్ రాజు, జగదీశ్వర్ రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామిడి పంట ఎక్కువ ప్రతి మండలంలోనూ మీటింగ్లు పెట్టడం, రైతులకు అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి చేసిన సూచనలు కూడా చేశారు. అందుకు వాళ్ళంతా మనం అభివృద్ధి కోరుతున్నాను. అదేవిధంగా ఇచ్చిన సాంప్రదాయ ఎరువులంటే యూరియా, డిఏపి, ఈ జింకు ఇటువంటి వద్ద మనం గతంలో 50 కేజీలు మొత్తంతో తీసుకుని వాడేవాళ్ళం. ప్రభుత్వం 2021లో ఈ యొక్క ఎరువుల్ని ఈ నానో యూరియా అనేది ప్రవేశపెట్టారు. అది ఎంత ఉంటుందంటే ఒక 50 కేజీల బ్యాగుకు ఒక ½ లీటర్ వచ్చి ఈక్వల్ అవుతుంది. మనం ఎరువు కొనాలంటే 270 రూపాయలు అవుతుంది. ఇది కొనాలంటే ఒక ½ లీటర్ 130 రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు 2023లో డిఏపి కూడా అదేవిధంగా ప్రవేశపెడతారు ప్రభుత్వం. అదేవిధంగా జీకులు కూడా తెచ్చేదానికి వాళ్ళ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని ఏ విధంగా వాడాలా, ఎట్లా పంటలకు మనం ఏమంటే మనము ఒక మూటలో ఉంటే దాన్ని ఎత్తుకుంటాం, ఒక మైకి పెట్టి చల్తా పోతాం. కానీ ఈ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ కనుక ఏ విధంగా పంటలపై స్ప్రే చేయాలా, లేదా ఏ విధంగా వాడాలనే ఒక అవగాహన మన వ్యవసాయ శాఖ వాళ్ళు ఆర్బీకే ద్వారా రైతులకు కల్పించి ప్రభుత్వం సచివాలయాలు దాంతో కూడా ఆర్బీకేలు కూడా కట్టడం జరిగింది. ఆర్బీకేల్లో ఇట్లా వ్యవసాయము, ఇట్లా ఉద్యాన పంటలు, పశువర్తక ఇవన్నీ యొక్క డిపార్ట్మెంట్లు అక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏ విధంగా రైతులకు అనేక సూచనలు సలహాలు జరుగుతూ ఉంది. దీనివల్ల వ్యవసాయదారులు కూడా ఎంతో ఉపయోగం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకంతా తెలిసిందే, ఇప్పుడు మన ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వం ద్వారా ఇది అమౌంట్ దీనికి తయారు చేసిన దానివల్ల
పాల్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. మార్కెటింగ్ని ఇంకా ఎక్కువ దిగుబడి చేసి ఆ మార్కెటింగ్ని ఇంకా ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వానికి మేము సలహా ఇస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ మామిడి పంటల పైన ఏ విధంగా పంట అక్కడెక్కడ అవగాహన కూడా పెట్టాలని కోరుకుంటూ అదే నాకు ఈ యొక్క అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. బిఎస్సీ తప్పనిసరిగా సార్ చెప్పినట్టు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది రాగులకు సంబంధించి మన జిల్లాలో శాంతిపురంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాము. అక్కడ కూడా అది దాంట్లో అతని అవి పెస్టిసైడ్స్ ఏమి లేవని చెప్పి కూడా సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఏవోని సంప్రదించండి, మంచి క్వాలిటీ ఉన్నటువంటి రాగులు అట్లాగే పల్మనరీ రెడీ గారిని కూడా సంప్రదించి తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మన జిల్లాలో ఒక సర్టిఫికెట్ కలిగినటువంటి ఉత్పత్తిని మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. కొన్ని సబ్సిడీ కింద ఇవ్వాలని కోరారు సార్. అది ఉద్యానవన శాఖ డిడి హార్టికల్చర్ వారు చెప్తారు సార్.